सञ्जय उवाच तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदन। సంజయుడు చెప్పాడు అర్జునుడు కృపతో నిండిపోయి, కన్నీటితో కళ్ళు నిండిపోయి, విషాదంలో ఉన్నప్పుడు మధుసూదనుడు కృష్ణుడు ఇలా అన్నాడు. అర్జునుడి స్థితి అతి మృదువు. కృష్ణుడు ఇప్పుడు ధర్మబోధన ప్రారంభించబోతున్నాడు. ఇది భగవద్గీత యొక్క అసలైన ఆరంభం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్త్లికరమర్జున. శ్రీకృష్ణుడు అన్నారు, ఓ అర్జున, ఈ క్షణంలో నీకు ఈ దిగజారిన మనోవ్యవస్థ ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆర్యులకు సరిహద్దు కాదు, ఇది స్వర్గాన్ని అందించదు, ఇది అపకీర్తిని కలిగిస్తుంది. కృష్ణుడు ధైర్యంగా కానీ ప్రేమగా ప్రశ్నిస్తున్నాడు అర్జునుడిని. అపనమ్మకత నుంచి బయటకు తీసే ప్రయత్నం ఇది. క్లైబ్యం ఆస్మగమః పార్థనైతత్వయ్యుపపద్యతే శుద్రం హృదయ దౌర్బలయం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ అర్జున, నీలో అణుమాత్రం కూడా ఆసక్తతను చూపకు, ఇది నీకు తగదు. నీ చిన్న మనస్సు ధైర్యం కోల్పోయినచో త్యజించు, లేచి నిలబడు. శత్రు సంహారకుడా, కృష్ణుడు ఇప్పుడు ప్రేరణాత్మక నాయకుడిగా మారుతున్నాడు. అతను అర్జునుని శౌర్యాన్ని గుర్తు చేస్తూ ధైర్యం నూరిపోస్తున్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు అంటున్నాడు, ఓ కృష్ణ, ఓ శత్రు సంహారకుడా, భీష్ముడు, ద్రోణుడు వంటి పూజించదగిన వృద్ధులపై నేను ఎలా బాణాలను ప్రయోగించగను? అర్జునుడిప్పటికీ తన భావోద్వేగాల వలయంలోనే ఉన్నాడు. ఇతనికి ధర్మం కన్నా బంధుత్వం పెద్దదిగా అనిపిస్తోంది. గురునా హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి హి లోకే హత్వార్కకామాంస్తు గురూన్ హి హైవ భూంజీవితాస్యాన్న కథం భవిష్యామా. ఇలాంటి గొప్ప గురువులను చంపకుండా నేను మెండి క్షీణమైన జీవితం గడపడమే మేలని భావిస్తున్నాను. వారిని చంపితే మా జీవితాలు
ఇది అర్జునుని అతి విరక్తి స్థితిని సూచిస్తుంది. ఇతడికి తన కర్తవ్యమేం